తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ గడువు ఇటీవలనే పూర్తయింది. అయితే విద్యార్థులు వారి వివరాలతో ఎప్పటికప్పుడు వారి స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ స్కాలర్షిప్ దరఖాస్తు ఏ దశలో ఉందనేది మీ మొబైల్లో తెలుసుకోవచ్చు. ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో చూడండి. 2024 మరియు 25 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు రెన్యూవల్ చేసుకున్న విద్యార్థులు కూడా చాలా సింపుల్గా ఆన్లైన్లో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేయండి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ అంటే స్కూల్ విద్యార్థులకు సంబంధించి, ప్రీ మెట్రిక్ ఆప్షన్ అంటే కాలేజీ విద్యార్థులకు సంబంధించి. ఇక్కడ ప్రీ మెట్రిక్ ఆప్షన్ను ఎంచుకోవాలి. తరువాత ఇక్కడ నో యూర్ అప్లికేషను స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్, అలాగే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అకాడమిక్ ఇయర్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ ద ఎయిర్లో పాస్ అయ్యారో ఎంటర్ చేసి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇవ్వండి. మీ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత గేట్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. చివరగా మీ ఈ పాస్ స్కాలర్షిప్ స్టేటస్ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్పై నొక్కి కాపీని పొందవచ్చు. మీ స్కాలర్షిప్స్ స్టేటస్ నేరుగా చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకు ఉపయోగించండి. ఇక 2024 మరియు 2025 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్స్ దరఖాస్తుల గడువును పెంచాలని లాసెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి చాలా ఆలస్యంగా సీట్లు కేటాయించారని, దీంతో స్కాలర్షిప్స్ కు అప్లికేషన్ చేసుకోలేకపోయామని చెబుతున్నారు. మా సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయగలరు.